హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనిల్ టెక్నిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం డిలీట్ అయిన వీడియోస్ కానీ ఫార్మాట్ అయిన వీడియోస్ కానీ అవి ఎలా రికవర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది చాలా జెన్యూన్ వీడియో. మీకు ఎలా రికవర్ చేసుకోవాలనేది మీకు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చూసి మీరు ఆ స్టెప్స్ని ఫాలో అయితే మీకు పూర్తిగా మీకు అర్థమయ్యి మీ వీడియోస్ అయితే రికవరీ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పేమెంట్స్. మీరు పేమెంట్స్ ఏం చేయకూడదు. ఇది మొత్తము యాప్ అంతా ఫ్రీనే. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో మాట్లాడాలి. ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న టైం లైన్ అయితే మీరు వెళ్తే అక్కడ నుంచి వీడియో అయితే మీకు స్టార్ట్ అవుతుంది. బట్ నా ఫాలోవర్స్ నన్ను ఫాలో చేసే వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి ఒక 1 minute వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూసి అయితే మీరు ఆ వీడియోని కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోని మీరు అందరూ చాలా బాగా సక్సెస్ చేశారు. అండ్ ఆ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ జెన్యూన్ వేలో ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. చాలా మంది మన వాళ్ళు కామెంట్ పెట్టారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకండి బ్రో అని చెప్పేసి. ఈ వీడియోకి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నేను పెట్టట్లేదు. అండ్ అలాగే నాకు ప్రీవియస్ గా వచ్చిన వీడియోస్ లో చాలా మంది నాకు కామెంట్స్ లో చాలా బాగా యూజ్ అయింది, అన్ని ఫొటోస్ అయితే రికవర్ అయినాయి, బట్ వీడియోస్ అయితే రికవర్ చేసుకోవడానికి అవ్వట్లేదు, అంటే పేమెంట్ అడుగుతుంది. అంటే చాలా మంది పేమెంట్ చేసుకోవచ్చు, బట్ అందరూ చేయలేరు కదా. నేను ఈ వీడియోలో ఫ్రీగా ఎలా మొత్తం వీడియోస్ అనేవి డిలీట్ అయిన వీడియోస్ కానీ లేదంటే ఫార్మాట్ అయిన వీడియోస్ కానీ కరప్ట్ అయిన వీడియోస్ కానీ ఎలా రికవర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు ఫుల్ గా అయితే క్లారిటీగా చెప్పాను. స్టెప్ బై స్టెప్ నేను చెప్పాను. మొత్తం ఫాలో అవుతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కొన్ని కామెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కామెంట్స్ నాకు నా వీడియో వాళ్ళకి ఒక వాల్యూని అయితే ఇచ్చిందని నాకు బాగా అర్థమైంది. సో అందుకనే చాలా డేస్ అనకూడదు, చాలా ఇయర్స్ తర్వాత దీని సెకండ్ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా పాజిటివ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరు పెట్టే ప్రతి పాజిటివ్ కామెంట్ నాకు పుష్ అయితే ఇస్తుంది వీడియోస్ అయితే క్రియేట్ చేయడం కోసం. అండ్ ఇలాంటి కంటెంట్స్ మీకు ఇంకా ఇంకా ఇవ్వాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు ఇస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ని అయితే గుర్తుపెట్టుకోండి. cgsecurity.org అని మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా వెర్షన్స్ అయితే కనిపిస్తాయి. బీటా వెర్షన్ అండ్ మొత్తం వెర్షన్స్ అయితే కనిపిస్తాయి. సో మనకు కావాల్సింది విండోస్ 64-bit. మ్యాక్ ఓఎస్లో చేసుకునే వాళ్ళు మ్యాక్ ఓఎస్లో చేసుకోవచ్చు. అండ్ లైనెక్స్ యూజ్ చేసే వాళ్ళు లైనెక్స్లో యూజ్ చేయొచ్చు. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఆ జిప్ ఫైల్. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫైల్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఫస్ట్ మనం డౌన్లోడ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆ జిప్ ఫైల్ని అన్జిప్ చేయాలన్నమాట, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని కొట్టగానే మనకి ఇలా ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా చాలా ఫైల్స్ అయితే ఉంటాయి. మనం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే క్యూ ఫోటో ఆర్ఈసి అని ఉంది కదా. సో క్యూ ఫోటో అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం పెన్ డ్రైవ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అది 3.2 ఉంటుంది కదా, USB 3.2, దాంట్లోనైతే ఇన్సర్ట్ చేయండి. ఏదైతే మీరు రికవరీ చేయాలనుకుంటున్న పెన్ డ్రైవ్ కానీ ఏదైతే వాటెవర్ దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా ఎంటీ ఉంది. నేను ఎంటీ పెన్ డ్రైవ్ అయితే ఇన్సర్ట్ చేశాను కాబట్టి ఎంటీ ఉంది. సో ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ని దీంట్లోకి కాపీ చేద్దాము. సో ఒకసారి ప్లే అవుతుందో చూపిస్తున్నాను. ఈ 3 వీడియోస్ దీంట్లోకి మనం కాపీ చేసుకుందాము. సో ఇలా కాపీ చేసిన తర్వాత వీటిని ఒకటి డిలీట్ చేద్దాము, ఒకటి ఫార్మాట్ చేద్దాము. క్లోజ్ చేసి మళ్ళీ మీకు ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మనం డిలీట్ అయినా చేయొచ్చు, ఫార్మాట్ అయినా చేయొచ్చు. సపోజ్ నేను డిలీట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నేను ఫార్మాట్ చేసేస్తాను. సో ఇలా ఫార్మాట్ చేశాక సో ఫార్మాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఒకసారి చూడండి. సెకండ్ మనం హౌ టు రికవరీ, ఇప్పుడు దాన్ని మనం ఎలా రికవరీ చేసుకోవాలో చూద్దాము. చెప్పాను కదా, క్యూ ఫోటో రికార్డ్ అనేది ఉంది కదా, విన్. సో ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ అక్కడ డిటెక్ట్ అవ్వదు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ మన హార్డ్ డిస్క్లు.
సో ఏవైనా హార్డ్ డిస్క్ మనకి ఫార్మాట్ అయిపోయినా దీంట్లోనే చేసుకోవచ్చు, కానీ మన యూఎస్బి దీంట్లో రికగ్నైజ్ చేయదు. మనం దీని మీద క్లిక్ చేస్తే మనం అక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, 31 GB అని కనిపిస్తుంది కదా. సో అది మన పెన్ డ్రైవ్ అనమాట. సో దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి డైరెక్ట్గా మనకి డిస్ప్లేలో చూపించదు, అక్కడ ఓపెన్ చేశాక మాత్రమే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం నో పార్టిషన్ మనం సెలెక్ట్ చేయకూడదు. ఫ్యాట్ 32 LBA ఉంది కదా, ఎవరికైనా ఇలాగే వస్తుంది, అది గుర్తుపెట్టుకుని దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ సిస్టమ్ టైప్ వచ్చి మనది ఫ్యాట్ NTFC అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోల్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత లొకేషన్ అనేది ఎప్పుడు పెన్ డ్రైవ్ మీద మాత్రం పెట్టొద్దు. పెన్ డ్రైవ్ లొకేషన్ అయితే మనం పెట్టకూడదు, డెస్క్టాప్ పెట్టుకోండి. డెస్క్టాప్ మీద రికవర్ అయిన ఫైల్స్ అన్ని దాంట్లోకి వెళ్తాయి. సో డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను రికవరీ అని పెట్టి నేను ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో మనం ఒకసారి ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గమనించండి, మనకి కొన్ని ఫార్మాట్ అవసరం లేదు. టెక్స్ట్ ఫార్మాట్స్ కానీ ఇవేం అవసరం లేదు. మనకు కావాల్సింది అలా MP4 MOV అని ఉంటుంది అది, అండ్ JPG ఫార్మాట్. ఇవి ఇమేజెస్కి అయితే JPG, వీడియోస్కి అయితే MOV MP4 ఈ ఫార్మాట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా ఏం కాదు, నాకు మొత్తం కావాలనుకుంటే మీరు అన్ని ఫార్మాట్స్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే మొత్తం. కాకపోతే టైం పడుతుంది, అది మీరు గమనించాలి. చాలా టైం అయితే తీసుకుంటుంది. మొత్తం అన్ని ఫైల్స్ అనేవి అన్నీ రికవర్ అవుతాయి. బట్ వీడియోస్ అండ్ ఫొటోస్ కావాలనుకుంటే జస్ట్ ఆ 2 ఫైల్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. JPG అండ్ MOV అండ్ MP4. MP3 సాంగ్స్ కూడా MP3 ఫార్మాట్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటే మీరు మొత్తం అవన్నీ రికవరీ చేసుకోవచ్చు. అవసరం లేనివి మీ దాంట్లో రికవర్ అవ్వవు. దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం సెర్చ్ అనేది క్లిక్ చేయాలి. సెర్చ్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అక్కడ డెస్టినేషన్ కనిపిస్తుంది కదా, ఎక్కడైతే మనం డెస్టినేషన్ ఇచ్చామో ఆ డెస్టినేషన్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీకు మొత్తం స్కాన్ అవుతుంది మొత్తం అంతా. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే చాలా టైం పడుతుంది. సో మీకు ఈ వీడియో చూసే ఏ పాయింట్లో అయినా ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వీడియో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, JPG, PNG ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, MOV. ఇవన్నీ వీడియోస్. MOV అంటే వీడియోస్ అనమాట. సో మనం డెస్క్టాప్ మీద ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో మనం రికవరీ ఫైల్స్ అని దాంట్లోకి వచ్చేలా పెట్టాం కదా. సో ఇక్కడికైతే మొత్తం మన రికవరీ ఫైల్స్ అయితే మొత్తం అన్నీ వచ్చేసాయి. ఇక్కడ చూడొచ్చు వీడియోస్ కానీ ఇవి కానీ. మనం ఈ 2 వీడియోస్ ఈ వీడియోస్ని మనం డిలీట్ చేసాం కదా, సో ఆ వీడియోస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ అలాగే నా పాతవి ఇవి ఎప్పుడో నేను 2019లో పెట్టిన వీడియో, అవి నా ఛానల్కి సంబంధించింది. ఈ లోగోస్ కానీ అవి కూడా వచ్చేసాయి. సో మీరు ఇది కూడా చూడవచ్చు. ఇది మన పాత 2019లో క్రియేట్ చేసిన వీడియో ఇది. మన ACL ఛానల్ అని ఫస్ట్ ఆ వీడియో కూడా వచ్చేసింది. ఒకసారి క్వాలిటీ చూడండి, ఫోటో క్వాలిటీ ఎక్కడ మీకు మిస్ అవ్వదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వాలిటీ ఉంటుంది. సో ఇలా అయితే మీరు మొత్తం ఈ వీడియోస్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ.